జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో కమిటీ చైర్మన్ బద్దం అంజిరెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్లతో కూడిన బృందం నిరాహార దీక్ష చేస్తున్నారు. గత సీఈఓ ఆస్తులను వేలం వేయగా దక్కించుకున్నటువంటి అభ్యర్థులకు ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఆ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ చేసేంత వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని చైర్మన్ అంజిరెడ్డి తెలియజేశారు. నిన్నటి నుంచి మేము నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నామంటే గత 4 సంవత్సరాలుగా మేము అధికారుల చుట్టూ తిరిగి మాకు ఉన్నటువంటి 5 నెలల పాలకవర్గం ఉంది కాబట్టి ఇప్పుడైనా సమస్యల పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఈ నిరాహార దీక్ష పని అయ్యేంత వరకు, అంటే మాకు వేంపేట ల్యాండ్ను అమ్మక్కపేట ల్యాండు రెండు మాకు కండిషన్ అటాచ్మెంట్ పాత సీఈఓ చేసిన అవినీతికి అతని పేరు మీద ఆస్తులన్నీ మాకు అటాచ్మెంట్ అయినాయి. ఈ అటాచ్మెంట్ అయిన ఆస్తులు ఒకటి రిజిస్ట్రేషన్ దాకా పోయింది. రిజిస్ట్రేషన్ మాత్రం అవ్వటం లేదు. ఏమనంటే ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు, ఆర్డీఓ ఆఫీస్ అంటారు, కలెక్టర్ ఆఫీస్ అంటారు, కోఆపరేటివ్ ఆఫీసర్. మరి వాళ్ళు పట్టించుకొని తొందరగా వేయాలని ఈ నిరాహార దీక్ష. అదేవిధంగా వేంపేటకు సంబంధించిన ఒకటి రోడ్ బిట్ ఉన్నది, అది 2 కోట్ల విలువైనటువంటి ల్యాండ్. మెయిన్ అదే ఉన్నది, సొసైటీకి రికవరీ అయ్యే ల్యాండ్ అదే. సీఈఓ గత సీఈఓ 2,15,00,000 అవినీతి అయిందన్నారు. అది మేము 3-4 కోట్లని మేము అన్నాము, అయినా పట్టించుకోలేదు. పూర్తి విచారణ వేయకుండా 2,15,00,000కి ఇచ్చారు. ఆ ఇచ్చిన 2,15,00,000కైనా ఈ ఆస్తుల్ని తొందరగా వేలం వేస్తే సొసైటీకి రికవర్ అవుతాయి. ఈ రికవరీ డబ్బులను డిపాజిట్దారులకు ఇవ్వవస్తుంది కాబట్టి తొందరగా వీటి సమస్యలను పరిష్కరించాలని, ఈ పరిష్కారం అయ్యేంత వరకు ఈ దీక్ష కొనసాగిస్తామని మా 13 మంది డైరెక్టర్లను మేము ఏకగ్రీవంగా నిర్ణయం తేదీ 20/9/2024 రోజున పాలకవర్గం సమావేశమై తేదీ 5/10/2024 నుండి తేదీ 11/10/2024 వరకు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నాము. ఒకవేళ అంతవరకు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధమనే విషయం తెలియదు. ఏంపాట మెట్పల్లి ల్యాండ్ మా సొసైటీకి అటాచ్ అయినాక వేరే వాళ్ళకు కొనుక్కున్నారు. దాని గురించే మేము నిన్నటి సంది ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము. ఏంపాట ల్యాండ్ కూడా అర్రాజు పెట్టిన ఆఫీసర్లు వచ్చి ఆయనకు రిజిస్ట్రేషన్ చేయమంటే చేస్తలేరు. ఆయన వచ్చి ఇక్కడ రోజు గొడవ చేస్తాడు. షెడ్యూల్ అందరూ వచ్చి పబ్లిక్ అంతా సొసైటీ మీద లొల్లి చేస్తారు. ఆఫీసర్లు వాళ్ళు వచ్చేది లేదు, పరిష్కారం చేసేది లేదు. మా సిర్పూర్ సొసైటీ పాత సీఈఓ గారు డిపాజిట్దారుల పైసలు స్కామ్ చేసి వారికి డబ్బులు ఇవ్వలేడు. అందుకు సీఈఓ గారిని తీసివేసినాము అధికారులచే. తీసివేసి ఇప్పుడు ఆయన ఆస్తులన్నీ టెండర్ పెట్టినాము. టెండర్ పెడితే ఆయన ఇప్పుడు మాకు తెలియకుండా వేరే వాళ్ళకు అమ్ముకున్నాడు. ఇప్పుడు అధికారులు వచ్చి ఆయన ఆస్తులు అర్రాసు పెట్టినాము. అర్రాసు పెడితే వారు ఇప్పుడు పై ఆఫీసర్లు ఆ రిజిస్ట్రేషన్ చేయిస్తలేరు. ఆయన ఆస్తులు వేంపేట ల్యాండ్ ఒకటి, అమ్మకపేట ల్యాండ్ ఒకటి, సిరిపుల్లో ఒకటి, ఈ ఆస్తులన్నీ అధికారులు రిజిస్ట్రేషన్ చేయించక అట్లనే ఆపుతున్నారు. దయచేసి పై అధికారులు ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేయించగలరు. ఇది నిజంగానే ఒక 10 కోట్ల ట్రాన్సాక్షన్తో నడిచినటువంటి మా బ్యాంకు ఇవాళ ఇది ఇట్లా అయింది అంటే 100% ఇది అధికారుల అలసత్వమే. ఇక ఎవరు తప్పు చేసిరు ఎవరు ఒప్పు చేసిరు అనేది ఒక రైతుగా నేను నిర్ధారించడం కాదు. అధికారులు ఇప్పటికైనా కరెక్ట్ వాళ్ళు వచ్చి కూర్చొని దృష్టి పెట్టి ప్రతి పేపర్ తీసుకొని వచ్చి కూర్చుంటే ఎవరు తప్పు చేసిరు అనేది తేలుతుంది. ఇప్పుడు తప్పు నేను కాదు అనడం కాదు కదా. ఫైనల్గా అయితే ఇది మళ్ళీ ఒక సిరిపూర్ గ్రామానికి సంబంధించిన సొసైటీ కాదు ఇది. ఇందులో మొగిలిపేట నడుగుడ 2 గ్రామాలు కలిసినాయి. 3 గ్రామాల రైతులు అయితే ఈ అధికారుల తీరు వల్ల చాలా ఇబ్బందులకు గురై సఫర్ అయినారు. డిపాజిటర్లు ముఖ్యంగా ఒకప్పుడు 10 కోట్లతో ఉన్న ట్రాన్సాక్షన్తో ఉన్న సొసైటీలో ఒక 100 రూపాయలు డిపాజిట్ చేయడానికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు. కనుక ఇప్పటికైనా జిల్లా అధికారులు ఖచ్చితంగా మా సహకార సంఘం మీద దృష్టి పెట్టి కూర్చొని 3 గ్రామాల రైతులు కూడా కూర్చోబెట్టి ఒక లైక్ ప్రజాకోట్లాగా అందరినీ కూర్చోబెట్టి చైర్మన్, సీఈఓ, పాత చైర్మన్, పాత సీఈఓ, రైతులు 3 గ్రామాల రైతులు అందరూ ఒకచోట కూర్చుంటే సమస్యకు 1 రోజుల పరిష్కారం దొరుకుతుంది. కనుక అధికారులు చొరవ తీసుకొని ఈ రైతులకు అభయం ఇవ్వాలని కోరుతున్నాను.
దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జి సాయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలను డిఆర్డీఏ మెఫ్మా మహిళా ఉద్యోగులు, జిల్లా మహిళా సమాఖ్య ఓబీలు కార్యవర్గ సభ్యులు, డిఆర్డీఏ సెర్ప్ మహిళా ఉద్యోగులైన డిపిఎం, ఏపీఎం, సిసిఎస్, ఎంఏసిసిలు, కార్యాలయ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల పువ్వులతో బతుకమ్మను సిద్ధం చేసి వేడుకలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పాటలతో మహిళా ఉద్యోగులు ఆడిపాడుతూ నృత్యం చేస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజశిష, జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, పీడీఆర్డీఓ జి సాయన్న, ఏపీడీ బండారి నిలేష్ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మను పూజించి ఆరతి చేశారు. వృత్తి మీద ఆధారపడి జీవించే గౌడ కార్మికులకు అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండటమే కాకుండా రక్షణ కవచాలను అందజేస్తూ కార్మికుల జీవన విధానాన్ని పెంపొందిస్తుందని మనుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాటమయ్య రక్షక కిట్లను అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్మికుల రక్షణ కోసం సేఫ్టీ కిట్లు అందజేయడం మంచి కార్యక్రమమని, అనేక మంది చెట్లు ఎక్కే సమయంలో అదుపు తప్పి మరణిస్తున్నారన్నారు. గీత కార్మికుల మరణాలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కార్మికులను బలోపేతం చేయాలని, సురక్షితంగా కులవృత్తిని చేసుకునే విధంగా రక్షణ కవచాలను ఇస్తుందన్నారు. 78 మంది గీత కార్మికులకు 9,36,000 విలువ చేసే రక్షణ కవచాలను అందజేశామన్నారు. అధికారులు మాట్లాడారు, గౌడ సంఘం పెద్దలు కూడా మాట్లాడినారు. ఇవాళ ఈ కళ్ళు గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ కళ్ళు వృత్తి మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వాటిని అన్ని రకాలుగా వాళ్ళని బలోపేతం చేయాలా, అన్ని విధాలుగా ఆదుకోవాలి. మరి సేఫ్టీ, సురక్షితమైనటువంటి ఆ వృత్తి ఏదైతే ఉందో సురక్షితంగా సేఫ్టీగా చేసుకోవాలి. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ వృత్తి ద్వారా మరి గాయాల పాలవద్దు. మరి చనిపోవడం జరిగింది గతంలో, అట్లా చనిపోకుండా గాయాల పాలు కాకుండా సురక్షితమైన వృత్తి వాళ్ళు ఏదైతే కొనసాగిస్తున్నారో దానింత మరింత ఆ వృత్తిని, ఆ కుల వృత్తిని మరింత అభివృద్ధి చేయడానికి, వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి, గౌడ సంఘం అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం మరి వారికి తోడ్పాటు అందిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ కళ్ళు గీత కార్మికుల గురించి మనకు తెలియంది కాదు. పాపం వాళ్ళు చెట్టెక్కి దిగే వరకు మరి వాళ్ళు చెప్పలేమన్నట్టు అనుకోని ప్రమాదం జరిగితే చాలా చోట్ల చూసాం. నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల కాళ్ళు ఎరిగినాయి, చేతులు ఎరిగినాయి, గాయాల పాలయ్యారు, హాస్పిటల్ పాలయ్యారు, ఆర్థికంగా నష్టపోయారు. కొన్ని చోట్ల చనిపోవడం కూడా జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇవాళ అటువంటి జరగొద్దని చెప్పేసి ప్రభుత్వం గతంలో ఎవరు ప్రవేశపెట్టిన విధంగా మరి ఈ రోజున కాటమయ్య రక్ష పథకాన్ని ప్రవేశపెట్టి ఈ భద్రతా సామాగ్రి ఈ సొసైటీలు చేయించుకొని అందులో ఎవరైతే నంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ కూడా మరి ఈ రోజున ఈ భద్రత మరి ఏదైతే ఉందో సామాగ్రిని, కిట్ని అందించే కార్యక్రమం ఈ రోజున మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌడ సంఘంలో ఇంకా సంఘం సభ్యులుగా ఉండి ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పిద్దాం.
ఇంకా రాని వాళ్ళు ఉంటే మరి సంఘంలో గౌడ సంఘంలో లేనటువంటి సభ్యులు కానటువంటి వాళ్ళకి మరి అవకాశము రానటువంటి వాళ్ళు కూడా నాకు చెప్పండి, దరఖాస్తు ఇవ్వండి. ఇంకా కిట్లు ఎవరెవరికి అందలేదో చెప్పండి, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారా లేదా, సంఘంలో సభ్యులుగా ఉన్నారా లేరా, ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టినప్పుడు నిబంధనలు పెట్టుద్ది, సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఉన్నారా లేకపోతే సిస్టంలో పెట్టించి ఈ గౌడ సంఘంలో మరి ఏదైతే కాటమయ్య పథకంలో మరి కాటమయ్య రక్ష పథకంలో మరి అందనటువంటి గౌడ సంఘ షెట్లు ఎక్కేటటువంటి ప్రతి ఒక్కరికి అర్హత కలిగి షెట్లు ఎక్కేట ప్రతి ఒక్కరికి కూడా రాని వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఈ పథకంలో ఈ కాటమయ్య రక్ష పథకం అందరికీ వర్తించే విధంగా అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మరి తప్పనిసరిగా నేను బాధ్యత తీసుకుంటాను. మీ వివరాలతో నాకు దరఖాస్తు ఇవ్వండి. మరి జిల్లా కలెక్టర్ గారితో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి తప్పనిసరిగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని చెప్పేసి మీ ఎమ్మెల్యేగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని త్యాగవాడ హనుమాన్ ఆలయంలో కొలువుదీరిన దుర్గామాతను భవానీ భక్తులు మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. అమ్మవారికి 9 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. 500, 200, 100 రూపాయల నోట్లతో ఇతర నోట్లతో మొత్తం 9 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. Thank you for watching News 9 TV.